హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఈరోజు దోశలు చేసుకున్నాం. కాబట్టిన దోశలు అయిన దోశలు అయితే ఓకే. ఇళ్ళకి వచ్చేసి టమాటా చట్నీ చేసింది. ఇక లంచ్లోకి కూడా అదే అన్నమాట, టమాటా చట్నీగా. ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అన్నమాట. తినమంటే తినలేరు, బ్రష్ కూడా వేసుకున్నారు. తినరు అయితే తేజో తినేసారు. ఈడ చాయ్ పొంగింది మొత్తం. స్టవ్ మీద పడింది, ఎండనే కడిగింది, మళ్ళీ స్టవ్ మీద పడింది అనమాట. ఓకే, తినేసారు. తినేసి స్నానం చేసుకోవాలి. కొట్టుకోకూరి, తినేసి స్నానం చేసుకోవాలి. నాడు తినేసి స్నానం చేసుకున్నారు అనుకో, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్లో దించుతా. వీళ్ళకి మధ్యాహ్నం నుంచి ఉంది స్కూల్. ఇక మధ్యాహ్నం దించాలి. మధ్యాహ్నం నుంచి దించుతా. తేజు స్నానం చేసి పూజ చేయాలి. మళ్ళా ఇవాళ సోమవారం, శివునికి ఇష్టమైన రోజు. పూజ చేయి లేచి. ఓకే, వానికి జ్వరం అయితే లైట్గా ఉంది, తగ్గిపోయింది అన్నమాట. ఏం లేదు. మళ్ళీ మధ్యాహ్నం చూపిస్తాం, మధ్యాహ్నం వీడియోలో. ఇగో మా వాళ్ళు రెడీ అయ్యారు స్కూల్కి. వచ్చేసి అన్నం తినిపిస్తుంది ఇక మా గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇద్దరు తినేస్తారు. ఇద్దరు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకురు కదా. రెడీ అవ్వాలి. ఇక టైం అయింది 12:30. ఇంకా ఒక 15 నిమిషాలు ఉంది. ఇంకా 10 నిమిషాలు అయితే స్కూల్కి చేయలోనా. ఫాస్ట్గా తినేసాలి. స్నాక్స్ ఏం లేవుగా. స్నాక్స్ ఏమి ఉండదు. ఇక ఏముంటుంది స్నాక్స్. అయిపోయింది అయితే తినే టాబ్లెట్. చలో పో, టాబ్లెట్ ఇక పో. టాబ్లెటే. నువ్వు ఉదయం టాబ్లెట్ వేసుకోలే మళ్ళీ ఇవ్వాలి, అందుకనే జ్వరం ఎక్కువ అయింది. వేసుకొని పోతే అయిపోతా. లేదా ఇంజక్షన్ అయిపోయమంటే ఇంజక్షన్ అయిపిస్తాపా. ఏముందా ఎడబెట్టి నువ్వు టాబ్లెట్ నీకే ఎరక. మరి మ్యాట్ కింద అన్నట్టు చూడు. ఇగో బయటకు వెళ్తున్నాం. ఇక కూరగాయలు తేవడానికి. అంటే ఇగో ఎగ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇంకో 2 ట్రైలు ఉన్నాయి. 2 ట్రైలు ఎగ్స్ తెచ్చుకుంటాం. ఇక అట్నే పచ్చళ్ళకు జార్లు తేవడానికి వెళ్తున్నాం. తెచ్చుకుందామా అవి? ఓకే, అవి కూడా తెచ్చుకుంటాం. ఒక 4 తెచ్చుకుంటే సెట్ అయితే ఏమో కదా. 4 జార్లు చూసి రేటుని చూసి కొనుక్కున్నాము. ఓకేనా. అంతే. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇక 5:30కి వస్తారన్నమాట స్కూల్ నుంచి. ఇంకా అంతే. ఇవాళ వెళ్తున్నాం. అక్కడ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయి, మళ్ళీ రేట్లు చూడాలి. చాలా రోజులు అయిపోక ఒక 10 days అవుతుంది దాదాపు మార్కెట్కి కదా. వెళ్ళి తెచ్చుకుంటా. ఎగ్స్ కూడా చాలా రోజులు అవుతుంది, నెల పైన అవుతుంది తెచ్చుకోక. జనవరిలో తెచ్చినాం ట్రైలు. ఇంకా మధ్యలో అప్పుడుకొని కిరాణా షాప్ తెచ్చుకున్నాం అంతే. ఇక ఇప్పుడైతే ట్రైలు తెచ్చుకుంటున్నాం. ఇక వెళ్ళి ఏ రేటు ఉందో ట్రై చూసి చెప్తాం మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇటైతే జార్లకు వచ్చినాము. ఇక్కడ జార్లు అయితే చాలా రకాలుగా ఉన్నాయి, రకరకాల మోడల్ కూడా ఉన్నాయన్నమాట. సైజెస్ బెటర్ కూడా ఉన్నాయి. 1/2 kg, 1/2 kg కానించి ఉన్నాయంట. ఇక్కడ చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి జార్లు. ఇక్కడ చూస్తామంటే చూడబుద్ధి అయితే మోడల్. మేమైతే ఒక మోడల్ బేరం చేసి ఇంకో మోడల్ తీసుకున్నామన్నమాట. మంచిగా అనిపిస్తాయి. ఇటైతే రాజస్థాన్ కుండలు కూడా ఉన్నాయి. అవి కూడా అడిగినాము, కాకపోతే అవి రేట్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఒకటి కుండ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక దాన్ని ఏం తీసుకోలేదు. ఇక జార్లు అయితే తీసుకున్నాము. ఒక 4 అయితే తీసుకున్నాం. ఇటు వచ్చేసి కూరగాయ మార్కెట్లో కూరగాయలు కూడా తీసుకున్నాం. ఫ్రెష్గా బాగున్నాయి అనమాట. మేము వచ్చేసి టమాటా, దోసకాయ, దొండకాయ అవే తీసుకున్నాం. మేము తినే ఐటమ్సే తీసుకున్నాం అనమాట. ఇక మిగతా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఇక తీసుకోలేదు. ఇక రేట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టమాటా ఒకటే రేట్ తక్కువ ఉంది మార్కెట్లో. 10 రూపాయల కిలో ఉంది టమాటా. ఇటు వచ్చేసి కీరా తీసుకున్నాం అన్నమాట. ఒక 1/2 kg తీసుకున్నాం. ఎండాకాలం ఇంకా చలువ అవుతాయి. కీరా ఒక 1/2 kg అయితే తీసుకున్నాం. ఇటు ఆకుకూరలు కూడా తీసుకున్నాము. ఆకుకూరలు వచ్చి ఒక 3 ఐటమ్స్ తీసుకున్నాం. ఎండాకాలం ఇక వాడిపోతాయని చెప్పి ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇటు ఎగ్ ట్రే కాడికి వచ్చేసినాము. ఇక ఎగ్ ట్రేలు కాడ ఇక ఇవి అయితే స్నాక్స్ లెక్క కనపడి తీసుకున్నామండి. ఎగ్ ట్రేలు అయితే ఇక 2 ట్రేలు తీసుకొని ఇక వచ్చేసినాం ఇంటికి. ఇక వచ్చేసినాం బయట నుంచి సామాన్కి ఇట్లా తెచ్చినాం. ఇక ఎగ్స్ ట్రే ఇట్లా తెచ్చేసినాం అన్నమాట. ట్రేలు తెచ్చినాం ఎగ్గుది. ఒక ట్రే వచ్చేసి 132 రూపాయలు పడింది. 2 ట్రేల్స్లో. ఇటు వచ్చేసి జాలు కూడా తెచ్చుకున్నాం అన్నమాట. జాలు వచ్చేసి ఒక్కొక్కటి మోడల్ చూపిస్తే ఈ మోడల్ తెచ్చుకున్నాం అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనం మొత్తం 4 తెచ్చుకున్నాం. 4 పచ్చళ్ళకి 4 అన్నట్టు తెచ్చుకున్నాం అన్నమాట.
ఇది ఒకటి వచ్చేసి 100 రూపాయలు పడింది. మొత్తం 4 తెచ్చినవి. అదో 4 ఇక 4కి 400 అయినవి. ఒక్కొక్కటి మోడల్ ఒక్కొక్కటి తెచ్చేసాను అనమాట. మంచిగా చూడగానే మంచిగా అనిపించేసినాయి. తెచ్చినాం. మీకు టీ గ్లాసులు కూడా తెచ్చినాం. ఈ ఒక 1/2 డజన్ తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, చూడగానే మంచిగా అనిపిస్తే ఒక 1/2 డజన్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా చుట్టాలు గిట్ట వస్తే కావడానికి ఇట్లా. ఇవి వచ్చేసి 1/2 డజన్ వచ్చేసి 120 రూపాయలు పడ్డాయి. ఇవేమో 100 రూపాయలకి ఒకటి. ఇటు వచ్చేసి కూరగాయలు కూడా తెచ్చుకున్నాం. కూరగాయలు మాత్రం అది తెచ్చుకున్నాం అనమాట. ఓకే, అన్నీ ఒకటే కవర్లో ఇచ్చిండు విడివిడిగా. ఇది ఎక్కువ ఏమేమి తెచ్చుకున్నామంటే దోసకాయ తెచ్చుకున్నాం. దోసకాయ, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, దొండకాయ, ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండ్ దీన్ని ఏమంటారు. ఓకే, ఇది కూడా తెచ్చుకున్నాం. అటు ఆకుకూరలు కూడా తెచ్చుకున్నాం 2. ఒకటి చిప్స్ తెచ్చుకున్నాం అన్నమాట. ఇవి వచ్చేసి వడియాలు తెచ్చుకున్నాం అన్నమాట మేము ఇంపుకోవడానికి. అప్పుడప్పుడు వచ్చేసి కూరగాయలకు మొత్తం వచ్చేసి 310 రూపాయలు అయినాయి. కూరగాయలు కలిపి 310 రూపాయలు అయినాయి. ఇవి జార్లకు వచ్చేసి 520 రూపాయలు అయినాయి. 500 కొట్టేసింది, 500 ఇచ్చేసింది అనమాట. ఫోన్పే చేసేసింది 500. అటు వచ్చేసి క్యాష్ ఇచ్చేసింది దానికి. వాటికి 280 రూపాయలు తీసుకున్నాను అనమాట. ఫ్రై అది ఈ చిప్స్కి దానికి చిప్స్ కానీ అమ్ముతారు అన్నమాట. ఇది కూడా అక్కడనే తీసుకున్నాం. అది ఎక్స్ట్రా కలిపి 280 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా ఇవి మామిడి ఇక ఫ్రిడ్జ్లో సరుకుంటే బాక్సులు అన్నీ ఖాళీగా ఉన్నట్టు. ఓకే, బాక్సులు ఇటు సైడ్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. కొన్ని బయట ఉన్నట్టుంది బాక్సులు. తీసుకుంటుంది ఇక బాక్సులలో ఖాళీ అయింది ఫ్రిడ్జ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, స్కూల్ టైం అయింది, 5 అయింది. ఇక తీసుకురావాలి స్కూల్ నుంచి. ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన ఇంటికే. ఇంకా వీళ్ళు పండుకోలే, ఇంకా 10 గానికి వస్తుంది, పడుకోలే ఇంకా. చూద్దాంగానే ఇక దోశలు చేస్తుంది. అన్నం కొంచెం ఉందంట. అందులో తేజు తింటా అంటుంది. మళ్ళీ మళ్ళీ తింటా అంటారు. ఓకే, మళ్ళీ దోశలు ఉన్నాయి. ఉందా? అది ఉందా? సరిపడ ఉందా? ఓకే, ఉందంట. వేసేస్తాయి. కొంచెం మంది కొంచెం ఎక్కువ ఇస్తుంది అందరూ వేస్తున్నాడు. చట్నీ ఇక ఇంకా ఏం చేయలేదు, రేపు చేసుకుంటాం. ఎందుకంటే కూరగాయలు ఏ రోజే తెచ్చుకున్నాం. ఇంకో జార్లో కూడా పెట్టింది చూడండి. బాగా కడిగినావు, జార్లో పెట్టేసినావు ఆల్రెడీ. వావ్, ఇల్లు ఏమో నిమ్మకాయ, ఇల్లు వచ్చేసి చింతకాయ. అది ఖాళీగా ఉందా? అలా ఇది వేయలే. మిరప పండ్లు ఇంకా పోపు చేయలే, అది చేస్తుంది. అయినా ఇది ఉంది రాదా పచ్చడి? ఇది ఉందిరా చట్నీ. మర్చిపోయినాం, చట్నీ ఉన్నది. ఓ, చట్నీ వేసుకోరా? కారం తీసుకున్నా. చట్నీ వస్తుంది. బాగున్నాయి, చూడ్డానికి మంచిగా అనిపిస్తున్నాయి. ఇంటికి సెట్ చేయాలి. అది మర్చిపోయిందంటుంది. ఓకే, పిండి కొంచెం ఉన్నది. ఇప్పుడు మందం అవుతుంటుంది. ఇక వేరుందా? ఓ, ఫ్రిడ్జ్లో ఉందంట. ఫ్రిడ్జ్లో పెట్టేసిందంట. రేపటికి కూడా దోశలే, రేపు మార్నింగ్ కూడా దోశలే అవుతాయి. ఇక ఇక్కడ ఉంది పిండి. దీని నిండా ఉందట్టుంది. ఓ, చాలానే ఉంది. 2 రోజులకు అవుతాయి. ఇక కూరగాయలు కూడా సెట్ చేసుకుంది. దొండకాయ కూడా కట్ చేసి పెట్టినది. రేపు మార్నింగ్ ఇవేమో ఇక బెటాలియం ఇచ్చి రావాలి. ఇప్పుడు తిన్నాక ఇచ్చేసి వస్తాను. ఓకేనా? ఫ్రిడ్జ్ పెట్టేసి ఎవరొద్దు, నేను ఒక్కడనే పోయి వస్తాను. మళ్ళీ చీకట్లో వద్దు, ఎవరు పడుకోవాలి మీరు. సాంబార్ చట్నీ అయితే స్మూత్గానే వచ్చేస్తుంది. ఇక నేను కూడా చేయి కట్టుకొని తినేసి. లైట్ లేదా? ఓకే, లైట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు అవుతుంది? మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పుడు గుడ్ నైట్. ఇక
నైట్.